హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ పర్ల్స్. ఈరోజు మనం బనానా కేక్ని గోధుమ పిండి మరియు బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాము. ఈ కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. బాగా పండిన 2 పెద్దవి లేదా 3 మీడియం సైజు బనానాస్ని ఇలా ముక్కలుగా కట్ చేసి బౌల్లోకి తీసుకొని ఫోర్క్తో స్మాష్ చేసుకోవాలి. బనానాస్ని మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, ఇలా ఫోర్క్తో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత 1/4 కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. బెల్లంలో కాస్త చిన్న చిన్న గడ్డలు ఉన్నా ఏం కాదండి, ఎందుకంటే మనం అరటిపండులో కలిపినప్పుడు మనకి బెల్లం అనేది కరిగిపోతుంది. ఇలా మొత్తం కలిసిన తర్వాత 1/2 కప్పు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. 5 లేదా 6 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే దీనికి బదులు యాలకుల పొడినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక జల్లెడ పట్టుకొని 1 కప్పు గోధుమ పిండిని, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, 1 టీ స్పూన్ దాల్చిన చెక్కని ఇలా పౌడర్ లాగా తీసుకొని మొత్తం జల్లించుకోవాలి. తరువాత ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండినంతా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. అలా కాకుండా మనం నార్మల్గా కలిపేసాము అంటే కేక్ అనేది మనకి గట్టిగా వస్తుంది. సో మనం కేక్ చేసుకునేటప్పుడు ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే పిండిని కలుపుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటే మనం 3 లేక 4 టీ స్పూన్స్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. మిల్క్ని మనం కాచి చల్లార్చుకొని యాడ్ చేసుకోవాలి. మిల్క్ అనేది యాడ్ చేసిన తర్వాత కూడా మనం ఇలా పిండిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మొత్తం కలుపుకోవాలి. చూడండి, మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. తర్వాత ఇందులో చాకో చిప్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ చాకో చిప్స్ అనేవి ఆప్షనల్ అండి. మీ దగ్గర చాకో చిప్స్ లేకపోతే దీనికి బదులు డ్రై ఫ్రూట్స్నన్నా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బేకింగ్ ట్రే తీసుకొని ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత బేకింగ్ పేపర్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేయడం వల్ల బేకింగ్ పేపర్ అనేది మనకి నీట్గా స్టిక్ అవుతుంది. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని యాడ్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల మనకి కేక్ లోపల ఎయిర్ అనేది ఫామ్ అయ్యి కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. 160 డిగ్రీస్లో 35 నుంచి 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అయిందో లేదో ఇలా టూత్పిక్తో చెక్ చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల సేపు కేక్ని మనం వేడి అనేది చల్లారేంత వరకు వెయిట్ చేసి మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బనానా కేక్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.